ఈ రోజు అయితే మేము స్వీట్ పూరి చేయబోతున్నాము. హల్వా పూరి అయితే ఎందుకు చేయబోతున్నాం హల్వా పూరి? మాకు హాలిడేస్ వచ్చిందంటే చాలు మేము స్వీట్ చేయమంటాం. బయట స్వీట్ అయితే అన్హెల్దీ కదా ఫ్రెండ్స్, అందుకనే మా మమ్మీ ఇంట్లోనే తయారు చేస్తుంది. మళ్ళీ పోతే బయట కొంటే చాలా తక్కువ వస్తాయి కదా, ఇంట్లో చేసుకుంటే మంచిగా అందరం కలిసి ఎక్కువ తినవచ్చు అని చెప్పేసి కూడా ఇంట్లోనే చేస్తూ ఉంటాయి ఎక్కువగా. మీరు కూడా అప్పుడప్పుడు బయట తిన్నా కానీ మీరైతే ఇంట్లోనే చేసుకోండి హెల్దీగా. అప్పుడప్పుడు బయట తిన్నా కూడా ఎప్పటికీ ఇంట్లోనే చేసుకోండి హెల్దీగా అని చెప్తుంది మా చైనా ఉద్దేశం అదనమాట. అయితే నువ్వైతే బయట తినవా? ఎప్పుడు ఇంట్లోనే తయారు ఎక్కువగా ఇంట్లోనే తయారు చేస్తా, ఎప్పుడన్నా ఒకసారి అట్లా బయట తింటా ఉంటాం అన్నట్టు. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మీకు కావాలంటే మా ఛానల్ని ఫాలో కండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి, అప్పుడే మీకు వీడియోస్ వస్తాయి. మా పొట్టోడు ఈరోజు నిద్రపోతున్నాడు, అందుకే వీడియోలోకి రాలేదు. తినేటప్పుడు చూపిస్తాం అన్నీ. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళండి. నేను ఇక్కడ 2 కప్పులు మైదా పిండి తీసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు మైదా పిండి కూడా తీసుకోవచ్చు. సాల్ట్ వేసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ హల్వా పూరిని సొజ్జప్పాలు అని కూడా అంటారట. ఈ పిండిని మనం పూరి పిండి, చపాతీ పిండిలా కాకుండా భక్షప్పాలకి కలుపుకుంటాం కదా పిండిని, ఆ విధంగా కలుపుకోవాలి. కొంచెం చేతికి ఇలా అంటే విధంగా ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది చేతికి అంటుకోకుండా ఉండడానికి 1 స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నా, మరొక స్పూను ఆయిల్ యాడ్ చేస్తున్నా. ఈ నెయ్యి ఆయిల్ 2 కూడా పిండిలో కలిసే విధంగా మంచిగా కలుపుకోవాలి. ఏ స్వీట్ చేసినా కూడా నాకు కొంచెం నెయ్యి ఎక్కువగా వేయడం అలవాటు. నెయ్యితోటే స్వీట్కి టేస్ట్ వస్తుంది అని నాకు అనిపిస్తుంది. మీరేమంటారు కామెంట్లో చెప్పండి. ఇంకా ఇలా మనం మంచిగా కలుపుకున్నాం కదా, ఈ పిండిని కాసేపు పక్కన పెడదాము. ఇంకా ఒక గిన్నె తీసుకొని వేడి చేసుకొని అందులో నెయ్యి కరిగించుకుంటున్నా 1 స్పూను. నెయ్యి కొంచెం వేడయ్యాక 1 కప్పు రవ్వ వేస్తున్నా, బొంబాయి రవ్వ. ఉప్మా రవ్వ, సూజీ, శామోలినా అంటారు కదా, అదనమాట. ఇది చిన్న మంట మీద ఎక్కువసేపు కలుపుకోవాలి. మంచి సువాసన వచ్చేంత వరకు కలుపుకుంటే సరిపోతుంది. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకుంటున్నా. 1 కప్పు పాలు వేస్తున్నా, 2 కప్పులు వాటర్ యాడ్ చేస్తున్నా. పాలు వాటర్ కలిపి 3 కప్పులు, 2 కప్పుల పిండి, 1 కప్పు బొంబాయి రవ్వ. గుర్తుంచుకోండి ఈ క్వాంటిటీస్. 1 స్పూన్ నెయ్యి వేసి కలియబెడుతున్నా. 3 యాలకుల్ని మంచిగా దంచి వేస్తున్నా. యాలకుల్ని పొట్టుతో పాటు వేస్తున్నా, ఎందుకంటే మా అమ్మ కూడా ఈ విధంగానే వేస్తుంది కాబట్టి అదే అలవాటు నాకు వచ్చింది. 1 కప్పు షుగర్ వేసుకుంటున్నా. 1 కప్పు షుగర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇలా పాలు నీళ్ళ మిశ్రమము బాగా మరిగేంత వరకు మరిగించుకోవాలి. అయితే మీరు నీళ్ళు కూడా తీసుకోవచ్చు 3 కప్పులు, లేదంటే 3 కప్పులు పాలు కూడా తీసుకోవచ్చు, మీ ఇష్టము. నేనైతే పాలు నీళ్ళు 2 కూడా యాడ్ చేసుకున్నా. ఇందాక పక్కకు పెట్టుకున్నాం కదా వేయించిన రవ్వ, అదైతే యాడ్ చేసుకుంటున్నా. ఇది మంచిగా ఉడికేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. కలపకపోతే గడ్డలు కడతాయి. సిరా చేయొస్తే ఇది ఈజీగా చేయొచ్చు, ఇది సిరా ప్రాసెసే. ఈ సిరాని మనం పూర్ణం లెక్క మధ్యలో పెట్టి ఆ పిండిని పైన భక్ష్యం లెక్క చేసి నూనెలో డీప్ ఫ్రై చేస్తాం అంతే. ఇప్పుడు పక్కకు పెట్టుకున్న సిరా అనేది మంచిగా చల్లారిపోయింది. చల్లారిన తర్వాత కొంచెం గట్టి పడుతుంది. ఉప్మా, సిరా ప్రసాదం చేయొచ్చిన వాళ్ళు ఈ రెసిపీని ఈజీగా చేసుకోవచ్చు. మనం ముద్దలు అయితే కట్టి పక్కకు పెట్టుకున్నాము. ఇక్కడ చూడండి, ఒక కవర్ తీసుకొని, ఇది కూడా హెల్దీ కవర్, డిమార్ట్ కవర్ అనమాట. పిండిని ఇలా రౌండ్ బాల్ లెక్క చేసుకొని మధ్యలో పూర్ణం పెట్టేసి ఈ విధంగా భక్ష్యం చేస్తాం కదా, సేమ్ అదే ప్రాసెస్. పిండిని మెత్తగా కలుపుకున్నాం కాబట్టి మంచిగా సాగుతుంది అనమాట. చేత్తోనే ఒత్తుకుంటే సరిపోతుంది. చెయ్యికి మంచిగా నెయ్యి రాసుకొని ఇలా తట్టుకోవాలి. ఏదైనా పిండి మనకి చేతికి అంటుకుంటుంది అని అనిపిస్తే నెయ్యి కానీ, నూనె కానీ, లేదంటే వాటర్ కానీ చేతికి అంటించుకుంటే ఆ పిండి ఏదైనా సరే మన చేతికి అంటుకోదనమాట. ఈజీగా చేసేయచ్చు. అంటే వడలు కానీ, లడ్డూలు చుట్టేటప్పుడు కానీ ఈ ప్రాసెస్ అయితే ఫాలో కావచ్చు. ఆయిల్ని బాగా హీట్ చేసుకొని ఈ పూరీని అందులో వేసేసి మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోవాలి మంటని. కాసేపు అయిన తర్వాత పూరి పైకి వస్తుంది. ఇప్పుడైతే మరొక సైడ్ తిప్పి కాల్చుకోవాలి. అటు ఇటు తిప్పుతూ చాలాసేపు కాల్చుకున్న తర్వాత మన సొజ్జప్పాలు రెడీ అయిపోయినాయి. నేను ఈ అప్పాలని మెత్తగానే తీసాను. మీకు కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువసేపు కాల్చుకున్నట్లయితే కొంచెం గట్టిగా ఉంటుంది అన్నమాట. గట్టిగా తినేవాళ్ళు గట్టిగా కాల్చుకోవచ్చు. మెత్తగా తినాలనుకుంటే ఈ విధంగా నేను చేసిన ప్రాసెస్లో వేసుకోండి. చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో. పొట్టోడు పడుకొని ఉన్నాడు కదా, వాడిని కూడా లేపి సొజ్జప్పాలు టేస్ట్ చేపిద్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, మన హల్వా పూరీలు అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడైతే టేస్ట్ చేసి మీకు ఎలా ఉన్నాయో చెప్తాము. మా పొట్టోడు కూడా టేస్ట్ చేస్తాడు. ఇప్పుడే నిద్ర లేచిండు. ఎడమ చేతితో తీసుకోదు, కుడి చేతితో తీసుకో.
ఫుడ్ ఎప్పుడైనా సరే కుడి చేతితోటి తీసుకోవాలి, ఓకేనా? ఫ్రెండ్స్ మా తమ్ముడు నేను పట్టుకున్నాను, మా తమ్ముడు అవుతున్నారని అనుకోకండి, స్టూల్ మీద వేస్తున్నాడు. ఫ్రెండ్స్కి తెలుసులే కానీ, తెలుసా ఫ్రెండ్స్కి తెలియదా? నువ్వు కాదు ఎక్కడికి వెళ్ళిపోయినావు? స్టూల్ అదనమాట సంగతి. ఇప్పుడైతే మేము టేస్ట్ సూపర్ నేను తినలేదు ఇంకా, తినేసి సూపర్ అని చెప్తున్నారు. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, సూపర్ ఉన్నాయి. చాలా మెత్త. మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే తప్పకుండా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. కంపల్సరీ ఫ్రెండ్స్, నిద్ర లేచిన తర్వాత పిల్లలు యాక్టివ్గా ఉండరు అని అంటారు చాలా మంది. వెంటనే యాక్టివ్ అయిపోతాడు వీడైతే కదా. బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి ఎవరికన్నా, ఇంకా బెల్ ఐకాన్ ఆన్ పెట్టుకోండి మర్చిపోకండి. నీ చుట్టూ ప్లేట్లు ఎత్తావా వీటితోటి కలిపి తినేయాలా?